అందరికీ స్వాగతం. ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు కొత్తగా ఏర్పాటు చేసినటువంటి వార్డు సెక్రటేరియట్లలో వార్డు సెక్రటరీగా మీరు అపాయింట్ అయినందుకు అభినందనలు. అదేవిధంగా మీ అందరిలో కూడా విషయ పరిజ్ఞానాన్ని పెంచటానికి, అదేవిధంగా ప్రజలకు అత్యుత్తమమైనటువంటి సేవలను అందిస్తూ ఈ వార్డు సెక్రటేరియట్ల ఏర్పాటులో సర్వీసెస్ ఎట్ యువర్ డోర్ స్టెప్ డెలివరీ అనే విధానంలో అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలను, ఇతర సర్వీసులను ప్రజల ముంగిట వద్దకు తీసుకురావడానికి చేసినటువంటి ఈ ప్రయత్నంలో మరో భాగంగా సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ఆన్ అర్బన్ శానిటేషన్ అండ్ వేస్ట్ మేనేజ్మెంట్ను అనేక అంశాలలో తగిన విషయ పరిజ్ఞానాన్ని అందించడం కోసం ఆన్లైన్ విధానాన పాఠాలు బోధించబడతాయి. ఈ కార్యక్రమాన్ని కమిషనర్ అండ్ డైరెక్టర్ గ్రామ వార్డు వాలంటీర్స్ అండ్ గ్రామ వార్డు సెక్రటేరియట్ డిపార్ట్మెంట్ వారి అభ్యర్థన మేరకు అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ వారి సీనియర్ స్టాఫ్ మెంబర్ల ద్వారా రూపకల్పన చేయబడింది. ఈ కార్యక్రమంలో భాగంగా మీకు అనేక వీడియోలతో పాటు ఎక్కడెక్కడైతే ఈ అర్బన్ శానిటేషన్ అండ్ వేస్ట్ మేనేజ్మెంట్ అంశానికి సంబంధించి బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్నాయో వాటిని కూడా వివరించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ అంశాలకు సంబంధించి సెక్రటేరియట్ లెవెల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి చర్యలు తీసుకోవాలో, సెక్రటేరియట్ లెవెల్లో అనేక అంశాలకు సంబంధించినటువంటి ప్లానింగు ఏ విధంగా చేసుకోవాలో కూడా తెలియపరచడం జరుగుతుంది. మరి ఇవాళ మనము మొదటి వారంలోని మొదటి యూనిట్ అయినటువంటి ఇంట్రొడక్షన్ టు ది ప్రోగ్రామ్ అనే అంశం పైన అవగాహనను తెచ్చుకున్నాం. ఈ యూనిట్లో భాగంగా మీకు మొత్తము 3 విషయాలపైన అవగాహనను కల్పిస్తాము. మొదటిది ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు శానిటేషన్ అండ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఇన్ అర్బన్ ఏరియాస్. రెండవది ఈ వార్డు సెక్రటేరియట్ కార్యక్రమము ఏ విధంగా రూపకల్పన చేయబడింది, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ది వార్డ్ సెక్రటరీస్ ఏమిటి అనే విషయాలపైన అవగాహనను కలుగజేస్తాము. మూడవది ఈ కార్యక్రమం యొక్క ఆబ్జెక్టివ్స్ ఏమిటి, ఈ ప్రోగ్రాం యొక్క డిజైన్, ఈ ప్రోగ్రాము ఎన్ని రోజుల పాటు ఉంటుంది, ఈ ఆన్లైన్ సర్టిఫికెట్ కంప్లీట్ చేసిన తర్వాత ఏ విధంగా మనము పరీక్ష రాయాలి, అందుకు సంబంధించిన సర్టిఫికెట్ను ఎలా సంపాదించాలి అనే అంశం పైన కూడా మీకు అవగాహనను కల్పిస్తాము. మరి మొదటి అంశం అయినటువంటి ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు శానిటేషన్ అండ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఇన్ అర్బన్ ఏరియాస్ను గురించి కనుక మనము చూచినట్లయితే, మనము పనిచేస్తున్నటువంటి ప్రాంతాల్లో దరిదాపులుగా ఇటువంటి దృశ్యాలను చాలా కూడా మనము చూడవచ్చు. ముఖ్యంగా పట్టణాల్లో ఉన్నటువంటి మురికి వాడల వద్ద ఇటువంటి దృశ్యాలు తరచుగా దర్శనమిస్తూ ఉంటాయి. ఇటువంటి పరిస్థితులు ఏ ఏ సందర్భాల్లో ఏర్పడతాయి అనే విషయం పైన మనకు పూర్తి స్థాయిగా ఒక అవగాహన అనేది వస్తుందన్నమాట. కాబట్టి మీకు ఇంకా ఈ అంశం పైన అవగాహన కల్పించడం కోసము టువర్డ్స్ క్లీన్ సిటీస్ అడ్రసింగ్ శానిటేషన్ ఛాలెంజెస్ అని చెప్పి వరల్డ్ బ్యాంక్ వారు తయారు చేసినటువంటి ఈ యొక్క వీడియోని తిలకిద్దాం.
Urban sanitation in India is in a crisis. In spite of a rapid urban growth in the country, urban sanitation has not been accorded its due priority and remains highly neglected. It is estimated that about 50 million people in urban areas have no access to any sanitation facility. The situation is far worse in slums, where communities are forced to defecate in the open. This poor status results in significant losses to people and society in the form of poor health and economic losses. It has been estimated that about 23 million children under 14 years in urban India are at risk from diseases due to poor or inadequate sanitation. The economic loss from diarrheal disease for children at risk from poor sanitation has been estimated at 5 billion rupees. Governments are attempting to improve urban water supply and sanitation systems and have spent 403 billion rupees. Special programs and projects were designed to improve access and disposal systems. However, the target to reach out to more than 5,000 urban centres remained daunting. Despite the growing attention to urban development, investments in the urban sanitation sector have only increased marginally. Attempts to overcome this crisis are largely focused on creation of infrastructure such as sewerage networks, sewage treatment facilities, and public toilets. Almost half of the urban households have their own sanitation facilities through connection of their toilets to septic tanks or pit latrines. These on-site arrangements remain poorly managed and often exposed to contamination. Only 10% of urban areas have a sewerage network, and cities that have a sewerage system are marginally covered and often cannot dispose of waste safely. As a result, over half of urban households in India could be disposing of human wastes in an unsafe manner, endangering health and the environment. The environmental impact of poor sanitation is significant, and it is estimated that unsafe disposal of domestic sewage contributes to 80% of the pollution of surface water sources. Investments were made without consulting the community and eliciting their participation and ownership. Moreover, as there was little thought to an operation and maintenance plan, limited resources were available for operation and maintenance. Central to all these issues is the lack of awareness among the people about the importance of total sanitation. Sanitation, as private behavior, which affects public health, requires a collective change in behavior. This change is still not clear to all the stakeholders. These were largely unsuccessful as the planning for solutions were addressing only part of the sanitation problem and not looking at the issues holistically at the city-wide level. It is no wonder that Indian cities fare very poorly in global ratings of clean cities. Not that everything is grey and gloomy. Examples of community-led participatory approaches to sanitation are emerging in various Indian cities. For example, in Mumbai, Pune, Trichy, Kalyani, and elsewhere. These approaches involve communities who contribute financially and participate in the planning, design, and implementation of the project. The communities also pay a user charge and at times are responsible for the operation and maintenance of their systems as well. This experience is now widely seen in community toilets in slum areas.
These approaches have been facilitated in most cases by the local urban bodies. These successful pilot projects have demonstrated new approaches to mainstream sanitation access and system to the rest of the city through partnership of multiple stakeholders, including municipal bodies, citizens, and support organizations. I did not know that this will gain this. Leadership plays an important role. In Alandur, the chairperson of the local body has been pivotal in bringing communities together for a sewerage system, implementing the project in a mission mode, generating community confidence through active participation, introducing appropriate technical and financial arrangements, and implementation through a transparent process. Today, Alandur takes pride in having a fully functional citywide sanitation system. Today there's an urgent need to target a prudent vision for sanitation in urban India. Cities are made responsible units to work towards transforming urban India into fully sanitized, healthy, and livable cities and towns. Cities start by focusing on achieving open defecation-free cities by ensuring that their urban communities have access to and use of sanitation facilities, including proper upkeep of public facilities. Cities must plan to achieve 100% sanitary and safe disposal of human waste. This vision is achievable when adopting a holistic citywide approach. Through awareness creation and active participation of all the people of the city, leading to a collective behavior change. In time, cities can assure all its citizens access to a safe sanitation system as a basic entitlement. వీడియోను చూశారు కదా. నేషనల్ అర్బన్ శానిటేషన్ పాలసీ 2008వ సంవత్సరంలో మన దేశంలో అమలు చేసినప్పుడు అప్పటి స్థితిగతుల మీద అధ్యయనం చేసినటువంటి వరల్డ్ బ్యాంక్ టీం వారు రూపొందించిన వీడియో ఇది. ఇటువంటి అంశాలపైన జరిగిన అధ్యయనాలు తదితర కాలంలో ఈ అర్బన్ శానిటేషన్ పాలసీలో అంతర్భాగము అయినటువంటి స్వచ్ఛ భారత్ మిషన్ యొక్క అంకురార్పణకు దోహదపడింది. మరి ఈ స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా మనము అనేక లక్షల వ్యక్తిగత మరుగుదొడ్లు, కమ్యూనిటీ టాయిలెట్లు, పబ్లిక్ టాయిలెట్లను కట్టుబడి చేసి ప్రజలకు సౌకర్యవంతమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ను అందించడం జరిగింది. మరి ఈ విధంగా ఉన్నటువంటి విషయాలపైన అర్బన్ శానిటేషన్ అంశాల్లోని ఛాలెంజెస్ను ఏ విధంగా పరిష్కరించాలి అనే అంశం పైన మనకు మరింతగా అవగాహన కల్పించడం కోసం దస్రా సంస్థ వారు రూపొందించినటువంటి ఏ ఫ్యూచర్ రీఇమాజిన్డ్ అర్బన్ శానిటేషన్ ఇన్ ఇండియా అనే వీడియోను ఒకసారి తిలకిద్దాం. Can you imagine your life without one? 774 million Indians, which is more than 50% of the country's population, lacks access to a household toilet. With more than half the country looking for a place to defecate, the Indian economy loses $10 billion a year in productive hours.
This impacts education as well, with girls missing an average of 5 days of school a month due to lack of separate toilets. Is a toilet the solution? India has 1.2 billion people. Only 20% of the sewage generated by them is being treated properly. Not being able to properly transport and treat waste has a wide-scale impact. 48% of all children under the age of 5 are undernourished because of bad sanitation. What's more, India spends $15 billion a year treating waterborne diseases. Let's fit in the missing pieces. Time to play our part. Here's what's needed to close the sanitation loop. A future reimagined, where waste is never wasted and nor our lives. మరి ఈ వీడియోలో భాగంగా వ్యర్థాలు ఉత్పత్తి అయిన తర్వాత దానిని సరి అయిన రీతిలో భద్రపరిచి సరి అయిన రీతిలో రవాణా చేసి ట్రీట్మెంట్ ప్లాంట్ వద్ద ట్రీట్మెంట్ చేసిన పిదప మాత్రమే ఈ యొక్క పర్యావరణంలోకి విడుదల చేయాలి అనే అంశం మీద మనకు ఒక అవగాహన వచ్చింది. రాబోయే యూనిట్లలో ఇటువంటి అంశాలపైన మనము మరింత లోతుగా సమాచారాన్ని తెలుసుకొని మన పట్టణాల్లో మన నగరాల్లో మన వార్డు సెక్రటేరియట్ ఏరియాలో ఏ విధంగా అటువంటి అంశాలను విజయవంతంగా అమలు చేయవచ్చు, ఏ విధంగా అందుకోసం మనం ప్లానింగ్ చేయాలి మొదలగు వాటిపైన మనము మరింత వివరంగా తెలుసుకుందాం. మరి ఇప్పటిదాకా మనము అర్బన్ శానిటేషన్ అంశాలపైన అనేక వీడియోలు చూసి తద్వారా కొంత అవగాహనను తెచ్చుకోవడం జరిగింది. ఇక వేస్ట్ మేనేజ్మెంట్ అంశానికి మనము వచ్చినట్లయితే దేశ రాజధాని నగరంలోని ఘాజీపూర్ ప్రాంతంలో కుతుబ్ మినార్కు దరిదాపులుగా సమానమైన ఎత్తులో ఉన్నటువంటి గార్బేజ్ కొండ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం.
దీనిని బట్టి 1984 సంవత్సరం నుండి ఇక్కడ చెత్తను పారవేస్తూ 2002వ సంవత్సరానికి ఇది ఎంతో ఎత్తుకు చేరింది. 29 ఎకరాల్లో విస్తరించినటువంటి ఈ గార్బేజ్ కొండ దరిదాపులుగా 65 మీటర్లకు పైగా ఎత్తు కలిగి ఉందని చెప్పని అంచనా వేశారు. దీనిని బట్టి వేస్ట్ మేనేజ్మెంట్ కనుక చేయకపోతే ప్రతి పట్టణంలో ప్రతి నగరంలో ఇటువంటి కొండలు తయారు అయ్యి అవి పర్యావరణానికి హాని కలిగించడమే కాకుండా ప్రజారోగ్యానికి పెను ప్రమాదాలని సృష్టించే అవకాశం ఉంది. మరి మన పట్టణాల్లో ఉన్నటువంటి ఇటువంటి సమస్యలను ఏ విధంగా అధిగమించాలి, వేస్ట్ మేనేజ్మెంట్కు సంబంధించినటువంటి అంశాలు ఏమిటి అనే వాటిపైన రాబోయే యూనిట్లలో విపులంగా తెలుసుకుందాం. మరి ఒకసారి ఈ శానిటేషన్ అండ్ వేస్ట్ మేనేజ్మెంట్ అంటే ఏమిటి అనేది తెలుసుకుందాం. శానిటేషన్ అంశానికి వచ్చినట్లయితే ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పనిసరిగా ఒక టాయిలెట్ని కట్టుకొని ఉండాలి. అదేవిధంగా ఆ టాయిలెట్లో ఉత్పత్తి అయ్యే మలబురద సెప్టిక్ ట్యాంకులో నిలవ ఉంటూ దానిని తరచుగా సెప్టిక్ ట్యాంకర్ల ద్వారా డీస్లడ్జింగ్ చేసి సురక్షితంగా రవాణా చేస్తూ ట్రీట్మెంట్ ప్లాంట్ వద్ద దిగుమతి చేయాలి. ఇదే విధంగా మార్కెట్ పరిసర ప్రాంతాల్లో పబ్లిక్ టాయిలెట్లు, వ్యక్తిగత మరుగుదొడ్లు కట్టుకోవటానికి అవకాశము లేని వారికి కమ్యూనిటీ టాయిలెట్లను కడుతూ అక్కడ ఉత్పత్తి అయినటువంటి ఈ మలబురదను ఇదే విధానంలో సురక్షితంగా తరలించి ట్రీట్మెంట్ చేయవలసినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఈ అంశాలకు సంబంధించిన అన్ని రకాల చర్యలు శానిటేషన్ విభాగంలోనికి వస్తాయి. ఇక వేస్ట్ మేనేజ్మెంట్ అంశాన్ని కనుక మనము చూసినట్లయితే ఘన వ్యర్థాలు ఏవైతే మన మున్సిపాలిటీ పరిధిలో కార్పొరేషన్ పరిధిలో ఉత్పత్తి అవుతాయో వాటిని ఇంటింటి సేకరణ విధానమున చెత్తను సేకరించడము, ట్రాన్స్పోర్ట్ చేయడము, ట్రీట్మెంట్ చేయటము, మరి ఇందుకు సంబంధించినటువంటి మానిటరింగ్ కార్యక్రమాలు అన్నీ కూడా ఈ వేస్ట్ మేనేజ్మెంట్ అంశంలోకి వస్తాయి. కాబట్టి వార్డు సెక్రటరీగా మీరు శానిటేషన్ అంటే ఏమిటి, వేస్ట్ మేనేజ్మెంట్ అంటే ఏమిటి, ఈ రెండింటిని కూడా మీరు అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా వార్డు ఎమ్యూనిటీస్ సెక్రటరీస్ యొక్క పాత్ర ఈ శానిటేషన్ అంశాల్లో ఉంటుంది. అదేవిధంగా వేస్ట్ మేనేజ్మెంట్ అంశాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయడం కోసం కూడా ఈ వార్డు ఎమ్యూనిటీస్ సెక్రటరీలు ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తారు. మిగతా ఆపరేషన్స్లో వార్డు ఎన్విరాన్మెంట్ అండ్ శానిటేషన్ సెక్రటరీస్ తమ వంతు పాత్రను నిర్వహిస్తారు. శానిటేషన్ అండ్ వేస్ట్ మేనేజ్మెంట్ను మనము 4 భాగాలుగా విభజించవచ్చు. మొదటిది యాక్సెస్ టు టాయిలెట్స్. ఇందాక చెప్పినట్లుగా ప్రతి ఒక్కరూ మరుగుదొడ్లను కలిగి ఉండాలి. అదేవిధంగా మార్కెట్ పరిసర ప్రాంతాల్లో పబ్లిక్ టాయిలెట్లు, మరుగుదొడ్లను కట్టుకోవటానికి స్థలము లేని వారికి కమ్యూనిటీ టాయిలెట్లను కలిగి ఉండాలి. రెండవ విభాగం వ్యర్థపు నీటి నిర్వహణ. మన ఇంటిలో అనేక రకాల కార్యక్రమముల ద్వారా ఉత్పత్తి అవుతున్నటువంటి ఈ వ్యర్థపు నీటిని తప్పనిసరిగా మనము సేకరించి దానిని ట్రీట్మెంట్ చేసి ఆ తదుపరి మాత్రమే పర్యావరణంలోకి విడుదల చేయాలి. మూడవ విభాగము ఈ టాయిలెట్ల నుండి ఉత్పత్తి అయ్యే మలబురద ఏదైతే ఉంటుందో సెప్టిక్ ట్యాంకులలో నిలువ ఉండి దానిని మనము తరచుగా నిర్ణీత కాల వ్యవధిలో
క్లీనింగ్ చేయించుకోవాలి. ఈ విధంగా ప్రైవేటు సెప్టిక్ ట్యాంకర్ల ద్వారా సేకరించిన మలబురదను తిరిగి మనము ట్రీట్మెంట్ చేసిన తర్వాత మాత్రమే పర్యావరణంలోకి విడుదల చేయాలి. ఇక 4వ అంశము ఘన వ్యర్థ పదార్థాలకు సంబంధించింది. ఈ ఘన వ్యర్థ పదార్థాల్లో మనము రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ అనే సూత్రాలను అత్యంత ప్రధానంగా పాటించవలసినటువంటి అవసరము ఉన్నది. ఈ 4 విషయాలపైన రాబోయే యూనిట్లలో మనము మరింత వివరంగా తెలుసుకుందాం. మరి ఇంతకు ముందు స్లైడ్లో మనం చెప్పుకున్నటువంటి శానిటేషన్ అండ్ వేస్ట్ మేనేజ్మెంట్లోని 4 విభాగాలను ఇక్కడ కొద్దిగా వివరంగా తెలుసుకుందాం. స్క్రీన్లో చూపించినట్లుగా యాక్సెస్ టు టాయిలెట్స్ అంటే వ్యక్తిగత మరుగుదొడ్లు, పబ్లిక్ టాయిలెట్లు, కమ్యూనిటీ టాయిలెట్ల యొక్క ఏర్పాటు. ఈ విధంగా ప్రజలకు సౌకర్యవంతమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ను మనము అన్ని చోట్ల కూడా ఏర్పాటు చేయాలి. ఇందుకు సంబంధించినటువంటి నామ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని గురించి కూడా రాబోయే యూనిట్లలో మనము వివరంగా తెలుసుకుందాం. మరి అదేవిధంగా యాక్సెస్ టు టాయిలెట్స్ స్టేటస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అంశాన్ని మనం చూసినట్లయితే చిత్రంలో చూపించినట్లుగా ఇందుకు సంబంధించి స్వచ్ఛ భారత్ మిషన్ వారి ఓడిఎఫ్ ప్లస్ మరియు ఓడిఎఫ్++ సర్టిఫికెట్లను సంపాదించినటువంటి అర్బన్ లోకల్ బాడీస్ అంటే కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను మనము చూసినట్లయితే అన్ని అర్బన్ లోకల్ బాడీస్ ఓడిఎఫ్గా డిక్లేర్ చేయబడ్డాయి. అదే ఓడిఎఫ్+ సర్టిఫికేషన్కి వచ్చినట్లయితే కేవలము 10 అర్బన్ లోకల్ బాడీస్ మాత్రమే అటువంటి సర్టిఫికెట్లను సంపాదించడం జరిగింది. ఇక ఓడిఎఫ్++ అంశానికి సంబంధించినట్లయితే ఇంకొక 3 అర్బన్ లోకల్ బాడీస్ అటువంటి ఓడిఎఫ్++ను సంపాదించడం జరిగిందనమాట. మరి ఈ విధంగా మనము మన యొక్క మున్సిపాలిటీ తప్పనిసరిగా ఈ ఓడిఎఫ్+ మరియు ఓడిఎఫ్++ సర్టిఫికెట్ పొందేటందుకు ఎటువంటి చర్యలను చేపట్టాలి అనే అంశాల గురించి రాబోయే యూనిట్లో తెలుసుకుందాం అనమాట. స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా 2014వ సంవత్సరం నుండి మార్చి 2016వ సంవత్సరం వరకు 1,00,000 వ్యక్తిగత మరుగుదొడ్లను, 423 పబ్లిక్ టాయిలెట్లను, 580 కమ్యూనిటీ టాయిలెట్లను కట్టడం జరిగింది. ఈ విధంగా ప్రజలకు ఇంతటి గొప్ప సౌకర్యాన్ని కలుగజేసిన పిదప ఈ స్వచ్ఛ భారత్ అంశంలోని ఓడిఎఫ్++ సర్టిఫికెట్లను పొందడం అత్యంత తేలికగా అవుతుంది. కాబట్టి మన అర్బన్ లోకల్ బాడీస్లో ఈ అంశం మీద ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలి అనేది రాబోయే యూనిట్లలో మనము తెలుసుకుందాం. ఇక 3వ అంశమైనటువంటి వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్ని గురించి మనము చూద్దాం. ఈ డొమెస్టిక్ వేస్ట్ వాటర్లో ముఖ్యంగా 2 రకముల వ్యర్థపు నీరు ఉంటుంది. ఒకదానిని బ్లాక్ వాటర్ అని, మరొక దానిని గ్రే వాటర్ అని కూడా అంటాం అన్నమాట. ఈ బ్లాక్ వాటర్ ఎక్కడ వస్తుందో మనం చూసినట్లయితే టాయిలెట్ల నుండి మనము ఫ్లష్ చేసినప్పుడు బయటకు వచ్చే వ్యర్థపు నీరు, దానిలో ఈ మలము కూడా కలిసి ఉంటుందన్నమాట. దానిని మనము బ్లాక్ వాటర్ అని చెప్పని అంటాము. ఈ విధంగా మలమూత్రాలతో కలిసినటువంటి వ్యర్థపు నీటిని బ్లాక్ వాటర్ అని అంటారు. అదేవిధంగా ఈ గ్రే వాటర్ లేదా సల్లేజ్ వాటర్ను కనుక మనము చూసినట్లయితే మన ఇంటిలోని అనేక అవసరాల నిమిత్తము నీటిని వాడినప్పుడు తద్వారా ఉత్పత్తి అయ్యే వ్యర్థపు నీటిని ఈ గ్రే వాటర్ అని అంటారు. స్నానం చేసినప్పుడు కానీ, మన యొక్క పాత్రలు పరిశుభ్రం చేసినప్పుడు కానివ్వండి, ఇల్లు కడిగినప్పుడు ఇటువంటి పనుల వల్ల ఉత్పత్తి అయ్యే వ్యర్థపు నీటిని గ్రే వాటర్ అని అంటామన్నమాట. మరి ఇటువంటి నీటి మొత్తాన్ని తప్పనిసరిగా మనము
సురక్షితంగా తరలించి వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నందు దానిని ట్రీట్మెంట్ చేయవలసినటువంటి అవసరం ఉంది. పెద్ద పెద్ద నగరాల్లో మనం చూసినట్లయితే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అంటే యూజీడీ పైప్ లైన్ను ఏర్పాటు చేసుకొని ప్రతి ఇంటి నుండి ఈ విధంగా ఉత్పత్తి అయ్యే 2 రకాల వ్యర్థపు నీటిని ఆ యొక్క యూజీడీ పైప్ లైన్కు కనెక్టివిటీ చేసి ఆ నీటిని ట్రీట్మెంట్ ప్లాంట్ అంటే ఎస్టీపీ వద్దకు తరలించి దానిని పరిశుభ్రము చేసిన పిదప పరిశుభ్రము చేసిన నీటిని మాత్రమే బయట ఇతరత్ర అవసరాలకు వదిలిపెట్టడం జరుగుతుందన్నమాట. దాంట్లో మిగిలిపోయిన స్లడ్జ్ ఏదైతే ఉంటుందో దానిని ట్రీట్మెంట్ చేసిన పిదప వ్యవసాయ అవసరాలకు ఎరువుగా వాడుకొనుట జరుగుతుంది. ఈ విధంగా ఈ వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్ అనేది ఉంటుంది. దీనిని గురించి ఇంకా వివరంగా మనము రాబోయే యూనిట్లలో తెలుసుకుందాం. ఒక్కసారి ఈ వేస్ట్ వాటర్ మేనేజ్మెంటు ఏ విధంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నది అనేది కనుక మనము చూసినట్టయితే కేవలము 7 చోట్ల మాత్రమే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ ద్వారా పనిచేయుచున్నటువంటి ఎస్టీపీలు ఉన్నాయి. ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ కూడా నగరమంతా వ్యాపించకుండా కేవలము కొన్ని ప్రాంతాలకే పరిమితంగా ఉన్నది. మరి అదేవిధంగా ఎన్ని నగరాలలో పట్టణాలలో ఎస్టీపీ ఉన్నది అనే విషయాన్ని చూసినట్లయితే 8 నగరాలలో మాత్రమే అటువంటి సౌలభ్యము ఉన్నదన్నమాట. కేవలము 2 నగరాలలో మాత్రమే ఎఫ్ఎస్టీపీలు అంటే మలబురదను ప్రత్యేకంగా ట్రీట్మెంట్ చేసే విధానం అమలులో ఉంది. మరి ఇందుకు సంబంధించినటువంటి వివరాలను మీరు చిత్రంలో చూడండి. దీని గురించి ఇంకా వివరంగా రాబోయే యూనిట్లలో తెలుసుకుందాం. మరి వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి ఛాలెంజెస్ని చూసినట్లయితే చాలా పెద్ద మొత్తంలో ఉత్పత్తి అవుతున్నటువంటి ఈ యొక్క వ్యర్థపు నీరు ట్రీట్మెంట్ చేయకుండానే బయట వాతావరణంలోకి వదిలిపెట్టడం వల్ల మంచినీటి వనరులను అవి కలుషితం చేయబడుతున్నాయి. అంతేకాకుండా ఎక్కడెక్కడైతే ట్రీట్మెంట్ ఫెసిలిటీ ఉన్నదో ఆ ట్రీట్మెంట్ ఫెసిలిటీ ఉన్న చోట ట్రీట్మెంట్ చేసినటువంటి వ్యర్థపు నీటిని తప్పనిసరిగా మరొక అవసరానికి వాడుకునే విధంగా చేసుకోవాలి. మరి ఇందుకు సంబంధించినటువంటి ప్రైవేటు ఏజెన్సీల యొక్క పార్టిసిపేషను అదేవిధంగా ఫైనాన్సింగ్కి సంబంధించినటువంటి ఇన్నోవేషన్స్ కూడా చాలా తక్కువగా ఉండడం వలన ఈ వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్ అనే అంశంలో అనేక రకాల ఛాలెంజెస్ ఇంకా కూడా మిగిలిపోయి ఉన్నాయి. కాబట్టి ఈ అంశం మీద ఖచ్చితంగా మనము దృష్టిని కేంద్రీకరించవలసినటువంటి అవసరం ఉన్నది. మరి మనము సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అంశాన్ని కనుక చూసినట్లయితే పట్టణ ప్రాంతాల్లో ఉత్పత్తి అవుతున్నటువంటి ఘన వ్యర్థ పదార్థాలలో మున్సిపల్ సాలిడ్ వేస్ట్, కన్స్ట్రక్షన్ అండ్ డెమాలిషన్ వేస్ట్, ప్లాస్టిక్ వేస్ట్, ఈ వేస్ట్, ఇండస్ట్రియల్ వేస్ట్ మరియు బయోమెడికల్ వేస్ట్గా విభజించబడి ఉన్నాయి. దీంట్లో మనము పట్టణ స్థాయిలో మున్సిపల్ సాలిడ్ వేస్ట్ అంశాన్ని కనుక చూసినట్లయితే గతంలో కన్స్ట్రక్షన్ అండ్ డెమాలిషన్ వేస్ట్ కూడా కలిసి ఉండేది. అయితే ఎంఎస్డబ్ల్యూ రూల్స్ 2016లోని నిబంధనలను అనుసరించి ఈ మున్సిపల్ సాలిడ్ వేస్ట్లో అంతర్భాగంగా ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ అండ్ డెమాలిషన్ వేస్ట్ను ప్రత్యేక తరగతిగా విభజించి దానిని నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా బయోమెడికల్ వేస్ట్ను కూడా ప్రత్యేకంగా నిర్వహించడం జరుగుతుందన్నమాట. మరి ఇంతకుముందు మనము చూసినటువంటి వీడియోల ద్వారా ఈ మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్కు సంబంధించి ఎటువంటి స్థితి పెద్ద పెద్ద నగరాల్లో ఉన్నదో గమనించాము. ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించి మన రాష్ట్రంలో
చూసినట్లయితే సుమారుగా 6,800 మెట్రిక్ టన్నుల చెత్తను ప్రతిరోజు ఉత్పత్తి చేస్తున్నప్పటికీ కేవలము 6,528 మెట్రిక్ టన్నుల వరకు కలెక్ట్ చేయబడుతున్నట్టుగా చెప్పబడుతుందన్నమాట. దీంట్లో 4,284 మెట్రిక్ టన్నులు సెగ్రిగేట్ చేసినటువంటి వేస్ట్ను కలెక్ట్ చేయడం జరుగుతుంది. డ్రై వేస్ట్లో 1,200 మెట్రిక్ టన్నుల భాగాన్ని వివిధ పద్ధతుల ద్వారా ప్రాసెసింగ్ చేయబడుతుంది. అదేవిధంగా వెట్ వేస్ట్లో కేవలము 1000 మెట్రిక్ టన్నులు మాత్రమే ప్రాసెసింగ్ చేస్తూ మిగతా మొత్తాన్ని కూడా పారవేయటం జరుగుతుందన్నమాట. ఈ విధంగా మనం చూసినట్లయితే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్కు సంబంధించి ఇంకా ఎంతో పనిని చేయవలసినటువంటి విషయము అర్థమవుతుంది. కాబట్టి ఇందుకు సంబంధించి ప్రాసెసింగ్ టెక్నాలజీలు ఏ విధంగా ఉంటాయి, కలెక్షన్ ఇంకా బాగా చేయాలంటే ఎటువంటి పద్ధతులను మనము పాటించాలి అనే విషయాలపైన రాబోయే యూనిట్లలో తెలుసుకుందాం. మరి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లోని ఛాలెంజెస్ కనుక మనము చూసినట్లయితే సెగ్రిగేషన్ అనేది అనునిత్యం ఒక ఇబ్బందికరమైనటువంటి అంశంగా ఉందన్నమాట. అంటే చాలా తక్కువ మంది సెగ్రిగేట్ ఇంటి వద్దనే చేయటం అనేది తక్కువగా ఉంటాము. హోమ్ కంపోస్టింగ్ లాంటి ప్రాక్టీసెస్ తక్కువగా ఉండటము అనేది జరిగింది. మరి ఇందుకు సంబంధించినటువంటి ఇన్నోవేటివ్ టెక్నాలజీల యొక్క ఇంట్రొడక్షన్ కానివ్వండి, ఫైనాన్సింగ్ యొక్క ఆపర్చునిటీస్ అనే అంశాలపైన ఇంకా కొన్ని ప్రయోగాలు చేసి దానిని ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మోడల్గా తీసుకురావాల్సినటువంటి అంశం కూడా ఉన్నదన్నమాట. ఒకసారి చిత్రంలో చూపినటువంటి అంశాలు మన నగర పరిధిలో, మన పట్టణ పరిధిలో ఉన్నాయా లేదో గమనించుకొని మీ యొక్క ఛాలెంజెస్ని కూడా మీ నోట్స్లో రాసుకున్నట్లయితే అందుకు సంబంధించినటువంటి పరిష్కారాలను మనము ఈ కోర్సు కంప్లీట్ చేసే లోపల మనకు వచ్చిన నాలెడ్జ్ ద్వారా చూపడానికి ఒక అవకాశం అనేది కలుగుతుంది. ఇక తదుపరి అంశం ఫీకల్ స్లడ్జ్ అండ్ సెప్టేజ్ మేనేజ్మెంట్ను చూసినట్లయితే ఈ చిత్రం ద్వారా కలెక్షన్, ట్రాన్స్పోర్టేషన్, ట్రీట్మెంట్, రీయూజ్, డిస్పోజల్ అనేటటువంటి ఒక గొలుసు కట్టును మనము చూస్తున్నాం అన్నమాట. ఈ FSSM అంశానికి సంబంధించి ఇవి చాలా ముఖ్యమైనటువంటి భాగాలు. మలబురదను సురక్షితమైన పద్ధతిలో ప్రతి సెప్టిక్ ట్యాంకు నుండి తోడి సురక్షితమైన పద్ధతిలో దానిని ట్రాన్స్పోర్ట్ చేసి ఈ ట్రీట్మెంట్ ప్లాంట్ వద్ద ట్రీట్మెంట్ చేసిన నీటిని తిరిగి ఉపయోగించుకోవటము, అదేవిధంగా ఆ స్లడ్జ్ను ఎరువు కింద మార్చిన తర్వాత వ్యవసాయ అవసరాలకు ఉపయోగించుకోవటం. మరి ఈ అంశాల మీద ఎంతో ప్రగతిని సాధించవలసి ఉన్నది. ముఖ్యంగా ఈ ఆన్ సైట్ శానిటేషన్ సిస్టమ్స్ అంటే సెప్టిక్ ట్యాంకులు తప్పనిసరిగా సాంకేతిక విధానంలో కట్టుబడి చేశారా, దానిని నిర్ణీత కాల వ్యవధిలో క్లీన్ చేస్తున్నారా లేదా, క్లీన్ చేస్తున్నటువంటి మలబురదను సురక్షితంగా ట్రాన్స్పోర్ట్ చేసి ట్రీట్మెంట్ ప్లాంట్ వద్దకు తీసుకుని వెళ్తున్నారా లేదా, ప్రతి ఒక్క మున్సిపాలిటీలో అటువంటి ట్రీట్మెంట్ ప్లాంట్ ఉన్నదా లేదా అనే అంశాలపైన మనము మరింత వివరంగా రాబోయే యూనిట్లలో తెలుసుకుందాం. ఈ చిత్రంలో మీకు ఇంకా అవగాహన రావటం కోసం ఫీకల్ స్లడ్జ్ అండ్ సెప్టేజ్ మేనేజ్మెంట్కి సంబంధించిన అంశంలో ఆంధ్రప్రదేశ్ యొక్క సిచ్యువేషను చూపబడుతుందన్నమాట. అంటే ఈ షిట్ ఫ్లో డయాగ్రామ్ ద్వారా ఎర్రటి రంగు కలిగి ఉన్నటువంటి బాణము గుర్తులు వ్యర్థాన్ని ఎటువంటి ట్రీట్మెంట్ చేయకుండానే బయట వాతావరణంలోకి పంపించడం జరుగుతుందన్నమాట. ఈ చివరి గ్రీన్ కలర్లో చూసినట్లయితే మొత్తము ఉత్పత్తి అవుతున్న వ్యర్థంలో కేవలము 5.5% మాత్రమే రీయూజ్ అండ్ డిస్పోజల్ అనేది సురక్షితమైన పద్ధతిలో జరుగుతున్నది అన్నది తెలిసిందనమాట. అంటే మనం ఇంకా 94.5% సంబంధించిన వ్యర్థాలకు పరిష్కారాన్ని కనుగొనవలసినటువంటి విషయం ఉన్నది. మరి రాబోయే అంశాల్లో ఇందుకు సంబంధించిన విషయాలపైన కూడా మరింత పరిజ్ఞానాన్ని వీడియోల ద్వారా తెలుసుకుందాం.
ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు నూతనంగా ఏర్పాటు చేసినటువంటి ఈ సెక్రటేరియట్ ప్రోగ్రాము ఎందుకు ఏర్పాటు చేయవలసినది అనే అంశాన్ని చూద్దాము. GOMS నంబర్ 2017 ద్వారా జూలై 2019 సంవత్సరంలో ఏర్పాటు చేసినటువంటి ఈ వార్డు సెక్రటేరియట్ సిస్టము ఏ విధంగా మన పట్టణాలకు, నగరాలకు సహాయకారిగా ఉంటుంది అన్న విషయం మీద దృష్టి సారిద్దాం. పట్టణాల్లో నివాసం ఉండే జనసంఖ్యను గనక చూచినట్లయితే 2011 సంవత్సరంలోని జనాభా లెక్కల ప్రకారం కేవలం 14.61% మాత్రమే పట్టణాల్లో నివాసం ఉన్నారన్నమాట. భారతదేశంలోని పట్టణ జనాభాని చూసినట్లయితే 29% వరకు పట్టణాల్లో నివాసం ఉంటూ 71% మంది ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారు. రాబోయే రోజుల్లో పట్టణ జనాభాకు సంబంధించిన అంచనాలను చూసినట్లయితే, మనం గమనించినట్లయితే 2050వ సంవత్సరం నాటికి ఈ పట్టణాలలో నివాసం ఉండే జనవాసాలు 50% వరకు చేరడానికి అవకాశం ఉంది. మరి ఇటువంటి ర్యాపిడ్ అర్బనైజేషన్ వల్ల వారికి కావలసినటువంటి అవసరాలను తీర్చడంలో ప్రస్తుతము ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు సరిపోదు. దానివల్ల డిమాండ్ అండ్ సప్లైకి సంబంధించినటువంటి గ్యాప్ అనేది క్రియేట్ అవుతుంది. మరి ఇటువంటి అంశాలు ముందుగానే గమనించి కావలసినటువంటి సంఖ్యలో అటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ను క్రియేట్ చేస్తూ ఆ సర్వీసెస్ను అందజేయాలి అనే లక్ష్యంగా ఈ వార్డ్ సెక్రటేరియట్ సిస్టమ్ను మైక్రో లెవెల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు జనాభా యొక్క అవసరాలను గమనించి మరి ఈ విధంగా ప్రజల యొక్క అవసరాలను ఎప్పటికప్పుడు తెలుసుకొని అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టే దిశగా ఈ వార్డు సెక్రటేరియట్లు సహాయపడతాయి. ముఖ్యంగా ఈ వార్డు సెక్రటేరియట్ల ద్వారా ప్రజలకు సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, నవరత్నాల ద్వారా ప్రభుత్వము ఏవైతే సంక్షేమ కార్యక్రమాలను రూపకల్పన చేసిందో వాటికి సంబంధించినటువంటి సర్వీసెస్ను వారి ఇంటికి అత్యంత సమీపంలో అందజేయటానికి ఇవి సహాయపడతాయి. ఈ స్లైడ్లో అందుకు సంబంధించినటువంటి మరిన్ని వివరాలను ఇవ్వటం జరిగింది. మరి వార్డు సెక్రటేరియట్ సిస్టమ్ని వన్ స్టాప్ ఫర్ డెలివరీ ఆఫ్ వేరియస్ గవర్నమెంట్ సర్వీసెస్ ఇన్ ఏ ట్రాన్స్పరెంట్, యాక్సెసిబుల్ అండ్ రెస్పాన్సివ్ మేనర్ అనే విధానంలో ఏర్పాటు చేస్తూ 10 మంది ఫంక్షనరీస్ని ప్రజలకు సర్వీసెస్ను ఇవ్వటానికి అందుబాటులో ఉంచడం జరిగింది. వారు ఎవరనేది ఒకసారి మనము చూసినట్లయితే అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, ఎమ్యూనిటీస్ సెక్రటరీ, శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ, ఎడ్యుకేషన్ సెక్రటరీ, ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ, వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ, ఎనర్జీ సెక్రటరీ, హెల్త్ సెక్రటరీ, రెవెన్యూ సెక్రటరీ, వార్డ్ ఉమెన్ అండ్ వీకర్ సెక్షన్స్ ప్రొటెక్షన్ సెక్రటరీ. ఈ విధంగా ఈ 10 మంది కూడా ఈ వార్డు సెక్రటేరియట్ ఫంక్షనింగ్లో తమ విధులను నిర్వర్తిస్తారు. ఇందులో ముఖ్యంగా వార్డు ఎమ్యూనిటీ సెక్రటరీ మరియు వార్డు శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ ఒక ప్రముఖమైనటువంటి పాత్రను ఈ అర్బన్ శానిటేషన్ అండ్ వేస్ట్ మేనేజ్మెంట్ రంగంలో నిర్వర్తించవలసినటువంటి అవసరము ఉన్నది. మరి ఒకసారి రోల్స్ ఆఫ్ వార్డ్ ఎమ్యూనిటీ సెక్రటరీని ఇక్కడ స్క్రీన్లో చూపబడిన విధంగా గమనించండి. వీరు ఈ కన్స్ట్రక్షన్ ఆఫ్ ది ఇండివిజువల్ టాయిలెట్స్, పబ్లిక్ టాయిలెట్లు, కమ్యూనిటీ టాయిలెట్ల యొక్క మెయింటెనెన్స్ అంశాల మీద ప్రధానమైనటువంటి పాత్రను పోషించడంతో పాటుగా స్క్రీన్ మీద
చూపబడినటువంటి ఇతర విధులను కూడా నిర్వర్తిస్తూ ఉంటారన్నమాట. ఇక వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీని కనుక మనము చూసినట్లయితే వీరు ఇంటింటి చెత్త కలెక్షను, సోర్స్ సెగ్రిగేషను, ఈ అంశాలపైన ప్రజలకు అవగాహన కల్పించడము, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వారి సూచనలు మొదలగు వాటిని వార్డు స్థాయిలో అమలు చేయడానికి కావలసినటువంటి చర్యలను చేపట్టడంతో పాటుగా స్క్రీన్ మీద చూపబడినటువంటి ఇతర కార్యక్రమాలను కూడా చేస్తూ ఈ రంగంలో ప్రముఖమైనటువంటి పాత్రను పోషిస్తారు. మరి ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని వారికి ఇప్పటికే ఉన్నటువంటి నాలెడ్జ్కి అదనంగా మరింత విషయ పరిజ్ఞానాన్ని, బెస్ట్ ప్రాక్టీసెస్ను అందజేయాలనే లక్ష్యంతో ఈ సర్టిఫికెట్ కార్యక్రమానికి రూపకల్పన చేయబడింది. మరి ఒకసారి ఈ సర్టిఫికెట్ కార్యక్రమం యొక్క కోర్సు వివరాలను తెలుసుకుందాం. ఈ సర్టిఫికెట్ కార్యక్రమం యొక్క మొత్తము కాల వ్యవధి 8 వారములు. ప్రతి వారంలో 5 యూనిట్లు ఉంటాయి. ఒక్కొక్క యూనిట్ సుమారుగా 1 గంట నిడివిని కలిగి ఉంటుందన్నమాట. ఈ గంట నిడివి కలిగి ఉన్నటువంటి పాఠము మీకు వీడియో రూపంలో ఆన్లైన్ నందు లభిస్తూ స్థానిక భాషలో ఉంటుంది. ఈ వీడియోలో అదనంగా బెస్ట్ ప్రాక్టీసెస్కు సంబంధించిన మరిన్ని వీడియోలను కూడా జోడించడం జరిగిందనమాట. మరి ఈ విధంగా ప్రతి వారములోని అంశము అయిపోయిన తర్వాత ఆ అంశానికి సంబంధించినటువంటి ఒక క్విజ్ కార్యక్రమాన్ని కూడా ఆ వారము చివరిలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈ క్విజ్ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి అందుకు సంబంధించినటువంటి ఆన్సర్లను ఇవ్వవలసినటువంటి అవసరము ఉన్నది. 8 వారములు కంప్లీట్ చేసిన తర్వాత మీరు మీ యొక్క వార్డు సెక్రటేరియట్కి సంబంధించి ఇంటిగ్రేటెడ్ ప్లాన్ ఫర్ అర్బన్ శానిటేషన్ అండ్ వేస్ట్ మేనేజ్మెంట్ను తయారు చేయగలిగే స్థితిలో ఉంటారు. మరి ఇటువంటి ఒక గొప్ప కార్యక్రమంలో మీరందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు కనుక మీరందరూ కూడా డిసిప్లిన్తో ఈ కార్యక్రమాన్ని కంప్లీట్ చేయండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క వీడియోలు కానివ్వండి, ఇతర మెటీరియల్ కానివ్వండి డౌన్లోడ్ చేసి మరెవ్వరికి కూడా ఇవ్వరాదు. ఇది కంప్లీట్గా నిషేధించబడింది. మరి చిత్రంలో చూపినట్లుగా ఈ ప్రోగ్రాం మొత్తం యొక్క డిజైనింగ్ అనేది చేయబడింది. మరి ఈ కార్యక్రమము తాలూకా సర్టిఫికెట్ రావాలంటే మనము మొత్తము 7 క్విజ్ సెషన్లలో పాల్గొనవలసినటువంటి అవసరం ఉన్నది. 70 మార్కులకు ఉన్నటువంటి ఈ క్విజ్ సెషన్ను తప్పనిసరిగా మనము పాస్ అవ్వాలి. మరి డిసిప్లిన్ అండ్ పంక్చువాలిటీకి సంబంధించి 30 మార్కులను కేటాయించబడింది. 8వ వారము చివర ఏర్పాటు చేసినటువంటి ఫైనల్ ఎగ్జామ్లో మరొక 100 మార్కులు, ప్రాజెక్ట్ వర్క్లో భాగంగా మరొక 100 మార్కులు, ఈ విధంగా 300 మార్కులకు ఈ యొక్క సర్టిఫికెట్ను డిజైన్ చేయడం జరిగింది. చాలా శ్రద్ధగా గమనించాలి.
80% అంతకంటే ఎక్కువ మార్కులు వచ్చిన వారికి మాత్రమే ఈ సర్టిఫికెట్ అనేది అవార్డు చేయడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా స్థానిక భాషలో అందించేటటువంటి ఈ వీడియోలను శ్రద్ధగా వినినట్లయితే క్విజ్ ప్రోగ్రామ్ను, ఫైనల్ ఎగ్జామ్ను చాలా తేలికగా పాస్ అవ్వచ్చు. కాబట్టి అందరూ కూడా ఈ అంశాల మీద దృష్టి సారించి విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని కంప్లీట్ చేసి మీరందరూ కూడా సర్టిఫికెట్ పొందాలని చెప్పని ఆశిస్తున్నాము. ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి మీకు ఏదైనా ప్రశ్నలు ఉన్నా, సందేహాలున్నా, లేదా మీరేదైనా సలహాలు ఇవ్వదలుచుకున్నా ఇక్కడ తెలియపరిచినటువంటి ఈమెయిల్కు వ్రాయండి. మరొకసారి మీరందరూ వార్డు సెక్రటరీగా అపాయింట్ అయినందుకు అభినందనలను తెలుపుకుంటూ ఈ సర్టిఫికేట్ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని ఆశిస్తూ ఈ మొదటి వారం మొదటి యూనిట్కు సంబంధించిన ఇంట్రొడక్షన్ టు ప్రోగ్రామ్ అనే పాఠాన్ని ఇంతటితో ముగిస్తున్నాం.